ఎవరి గురించి మీరంతా ఇప్పుడు మాట్లాడేది? ఆవిడ చాలా సాహసవంతురాలు దొరా. ఆవిడ రాజుగారి ఖజానా కూడా తిరిగి తీసుకువచ్చింది. ఖజానా? అవును దొరా. ఆవిడ మహారాజు గారిని సవాలు చేసింది. మహారాజు గారు ఆవిడ్ని యుద్ధంలో ఓడిస్తే తప్ప తన ముసుగు తొలగించనంది. అలాగా? అది మీ అందరికీ ఆనందంగా ఉందా? ఎక్కడుందా పిల్ల? ఎక్కడుందో చెప్పండి. ఆ పిల్ల ఎక్కడుందో చెప్పండి. భగవంతుడా, నాకు శక్తినివ్వు. నేను ధ్వజోత్సవ యుద్ధానికి సిద్ధపడ్డానికి ఉన్న ఒకే ఒక కారణం రాజుగారు నన్ను గుర్తించకుండా ఉండాలని. కానీ ఇప్పుడు నన్ను సందిగ్ధంలో పడేశావు. నేను మహారాజు గారిని ఆయన ప్రజల ముందే ఓడించడం అనేది ఊహాతీతమైనది. అలాగని నేనే ఓడిపోతే విప్లవ వీరుడు నేనే అన్న గుట్టు బయటపడిపోతుంది. అలా జరిగితే ఆ తరువాత ఝాన్సీ ప్రజలకు నేను ఎటువంటి సాయం చేయకుండా అయిపోతుంది. ఒక వంక ఝాన్సీ ప్రజల్ని కాపాడాలి, ఇంకో వంక భార్యగా కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. ఓరి దేవుడా, నేనేం చెయ్యాలి? మామగారు, మీరంటే మాకెంతో గౌరవం. కానీ మహారాణి చేసిన పని మరీ కురతనం పని. తను ఇక ఎప్పుడూ ఎలాంటి పొరపాటు చేయబోరని మా పరిపూర్ణ నమ్మకం. తమరన్నది నిజమే మహారాజా. తమరి అనుమతి లేకుండా తను అలా చేసి ఉండకూడదు. బహుశా అందువల్లే తన దుర్గగుడికి వెళ్ళి తమరి విజయార్థం మొక్కుకోనున్నట్టుంది. మోరోపంత్ గారు, మహారాణి గారు మహారాజు గారి విజయార్థం దుర్గగుడికే వెళ్లవలసిన అవసరం ఏముంది? ఆవిడెక్కడే కూర్చుని దేవుణ్ణి ప్రార్థించుకోవచ్చు. మహారాణి ప్రస్తుతం చాలా విపత్కర పరిస్థితిలో ఉంది. ఎందుకని? ఏమిటా పరిస్థితి అయ్యగారు? మహారాజు గారు మరో ఆదేశం కూడా ఇచ్చారు. ధ్వజోత్సవ వేళలో మహారాణి గారు కూడా ఉండటం అవసరమని ఆదేశించారు. ఓరి భగవంతుడా, అదెలా కుదురుతుంది? అదే నాకు అర్థం కావటం లేదు. ఇప్పుడు మీ ఇద్దరు ఎలా నటించాలంటే మహారాణి గారు దుర్గగుడికి వెళుతున్నట్టుగా నటించాలి. చిత్తం. ఆ తర్వాత ఏం జరిగినా భగవంతుడే చూసుకుంటాడు. నాకిప్పుడు తెలియాలి. ఆ ముసుగు వీరుడు వివరాల్ని నాకు చెప్పండి. సార్, ఇప్పుడే తెలిసింది అది వీరుడు కాదు, వీరురాలని తెలిసింది. తన ముఖం కనిపించలేదు కానీ తన కళ్ళల్లో ఎంతో ఆవేశం కనిపించింది. సార్, ఆవి చాలా సాహసవంతురాలు. ఆవిడ కర్వాలని మెరుపులా జడిపిస్తుంది. తను పిడుగులా మా 5గురి మీద విరుచుకుపడింది. మేమంతా కలిసి కూడా ఆమెని పట్టుకోలేకపోయాం. అలా దాడి చేసింది. మేము అడిగింది ఆవిడ గొప్పతనం చెప్పమని కాదు, ఎలా ఉందది ఆ వివరాలు నాకు కావాలి. దాని పేరేమిటో చెప్పండి. దాని పేరు చెప్పండి. సార్, విప్లవ వీరుడు. ఏమిటి? విప్లవ వీరుడు. విప్లవ వీరుడా? నేను తమరిని విడిపించడానికి వచ్చాను. సమరన్నయ్య, నేను అలా వచ్చేయలేను. చూడండి, తమరిక్కడి నుంచి వస్తేనే మంచిది. ఆలోచించి చెల్లెమ్మా. రాజ్యం పట్ల నా బాధ్యత నెరవేరుస్తాను. కానీ మహారాజు గారికి తమరు భార్య కూడా కదా. సమరన్నయ్య, రాజు కర్తవ్యం నెరవేరడమే ఝాన్సీ రాజుగారు కూడా కోరుకుంటున్నారేమో. ఒక రకంగా చూస్తే రాజు కర్తవ్యం నిర్వహించడంతో భార్యగా నా కర్తవ్యం నిర్వహించినట్లవుతుంది. అంతేకాకుండా ధ్వజోత్సవం గురించి నేను రాజుగారికి మాట ఇచ్చాను. అందువల్ల నేను రాదలుచుకోలేదు, ఇక్కడే ఉంటాను. చెల్లెమ్మా, నేను ఇంకా ఇక్కడే ఉంటే నీకు మంచిది కాదు.